నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు కొట్టబోయే రికార్డు ఇదే అని చెప్పాలి. ఇండియా వైడ్గా చూసుకుంటే డే 1లో 50 crores నెట్ కంటిన్యూస్గా కలెక్ట్ చేసిన హీరోస్ 3 times ఓన్లీ ఇద్దరే ఉన్నారని చెప్పాలి. ఒకటి అంటే మన తెలుగు యాక్టర్స్ పాన్ ఇండియా నుంచి, ఒకటి ప్రభాస్ గారు మూవీస్ ప్రీవియస్గా మనం చూసుకుంటే ఆదిపురుష్ వచ్చేసి 86 crores నెట్ అయితే కలెక్ట్ అయితే చేసింది. సలార్ వచ్చేసి దాదాపు 90 crores నెట్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ కల్కి వచ్చేసి దాదాపు 95 crores నెట్ అయితే కలెక్ట్ అయితే చేసింది. రాజసాబ్ వచ్చేసి దాదాపు 60 crores నెట్ అయితే కలెక్ట్ అయితే చేసింది. ఈ 4 movies తో ప్రభాస్ గారు వచ్చేసి కంటిన్యూస్ గా డే 1 అనేది 50 crores పైకి నెట్ కొట్టి ప్లేస్ అయితే ఉన్నాడు. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసేది జూనియర్ ఎన్టీఆర్ గారనే చెప్పాలి. ఎన్టీఆర్ తో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రీవియస్ RRR మూవీ దాదాపు 134 crores పైకి అయితే డే 1 అయితే కొట్టడం జరిగింది నెట్. దాని తర్వాత వచ్చిన దేవర మూవీ దాదాపు 96 crores పైకి నెట్ అయితే కొట్టడం అయితే జరిగింది ఇండియాలో. నా తర్వాత వచ్చిన వార్డు దాదాపు 60 crores పైకి నెట్ అయితే కొట్టడం జరిగింది డే 1. అండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ మూవీ వచ్చేసి ఈజీగా 50 crores పైగా నెట్ అయితే వస్తుంది డెఫినెట్ గా. ఏమంటారు మీరు? సో ఈ విధంగా ప్రభాస్ రికార్డ్ ని మ్యాచ్ చేస్తూ అంటే ఇద్దరు కూడా సమానం అయితే అవ్వచ్చు అని చెప్పొచ్చు ఎన్టీఆర్ మూవీతో. మరి ఈలోగా ఫౌజీ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యి ప్రభాస్ గారు ఇంకా 2 movies కూడా యాడ్ అవ్వచ్చు. బట్ ఈలోగా ఒకవేళ ఆ మూవీస్ ఆలస్యం అయ్యి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ముందు అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి రికార్డ్ అయితే ఉంటుందని చెప్పాలి. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి. ఫాలో కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్ట్ నేను మీకైతే చేస్తూ ఉంటాను.